కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య మూడు వైమని హస్తేనాఛాద్య అలా చేయి మూట మీద అలా కలశ మీద ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శిరోవర్మవిగాహతే అభిక్రోణాకరిక్రదతు ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వాంభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం చాలు ఈసారి ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి అందులో గంగే జయమునే చైవా నర్మదే సింధు కావేరీ జలే కురు ఆయాత శ్రీ మహాగణాధిపతి పూజార్థం దూతక్షయకారకాః కలశోధకేన దేవం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య కలశలో నీళ్లు దేవుడి మీద జల్లండి విగ్రహాల మీద దేవుడి మీద జల్లండి దేవం ఆత్మానం అంటే నీ మీద కూడా జల్లుకోండి మీ భార్య మీద పక్కన ఉన్న పిల్లలు ఉన్న సంతానం ఉన్న జల్లచ్చు సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలు అనేటివి కూడా జల్లండి ఇప్పుడు మనం కలశలో ఏం చేసామంటే గంగా యమున నర్మదా అనేక రకాల నదులన్నీ కూడా సంగమం చేసాం మంత్రాల ద్వారా కాబట్టి ఆ జలం ఎప్పుడైతే మనం మన మీద చల్లుకున్నామో ఈ యొక్క సామాల మీద చల్లేమో ఇవన్నీ కూడా శుద్ధి అవుతాయి అని మన ఆరోగ్యంగా ఇప్పటిదాకా కూడా శుద్ధి చేసుకున్నాం అనమాట ఇప్పటిదాకా కలశారాధన ఏం చేస్తారంటే ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి ఓం అసునీతే పునః ప్రాణమిహనో సూర్యమచ్చరం అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథ కారమోపయతే గణపతిం సాంగం సాయుధం సమాహనం సజక్తి పత్ని పుత్రపరమార సమేతం హరిద్రబింబే మహావాహయామి స్థాపయామి పూజయామి గణపతి మీద వేసేసేయండి అలాగే పుష్పాన్ని అలాగే నక్షత్రం వేయండి గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా ఆ పంచామృతాలని పుష్పం ముంచి చల్లండి పాదయో అర్ఘ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఓం అసమేతతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే ధరిక్రావుణ్ణో విష్ణోరస్య వాజినః స్వరభిరాముఖాకరతు ప్రాయోగం శతార్షతు స్వప్నం జ్యోతిషితేజోషిదేవోత్సవితోత్పరా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతార్తాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధీః